అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. మన ముస్లిం సమాజంలో చాలా జమాతులు ఉన్నాయి. ఒక జమాతు వారు మరొక జమాతు వారిని మునాఫిక్ అంటున్నారు. అసలు మునాఫిక్ అంటే ఏమిటి? మునాఫిక్ అని అనవచ్చా? సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, మన ముస్లిం సమాజంలోని చాలా జమాతులు ఉన్నాయి. ఒక జమాత్ వారు మరో జమాత్ వారిని, లేదా ఒక ముస్లిం మరో ముస్లింని మునాఫిక్ అని చెప్పేస్తున్నాడు. ఇలా అనవచ్చా అని సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, నిజంగా జమాత్పై మనకు ప్రేమ ఉండాలి, కానీ ఉన్మాదం ఉండకూడదు. ఇతర జమాతులపై ద్వేషం ఉండకూడదు. మన జమాత్పై మనకు ప్రేమ ఉండడంలో తప్పు లేదు, కానీ ఇతర జమాతుల పట్ల విద్వేషం ఉండకూడదు. ఇక్కడ మునాఫిక్ అంటే అర్థం ఏంటి? కపట విశ్వాసి. ఒక అవిశ్వాసి, ఒక కాఫిర్ నరకం యొక్క ముందు భాగంలో కాలితే, మునాఫిక్ అనబడేవాడు చివరి భాగంలో కాలుతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అంటే ఒక కాఫిర్ కంటే, ఒక ఫాసిక్ కంటే, ఒక ముష్రిక్ అంటే మునాఫిక్ అనేటటువంటి పదం చాలా తీవ్రమైనటువంటి పదం, చాలా భయంకరమైనటువంటి పదం. అయితే మునాఫిక్ అని ఎవరిని అంటారు? అసలు మునాఫిక్ యొక్క లక్షణాలు 3 అని చెప్పారు ప్రవక్త వారు. అదేంటంటే, వాగ్దానం చేసి భంగం చేసేవాడు, అదేవిధంగా అమానతులను భంగపరిచేవాడు, అదేవిధంగా ఏదైనా జగడానికి దిగితే బూతులు తిట్టేవాడు. ఈ లక్షణాలు ఒక వ్యక్తిలో ఉంటే అతడు స్వీయ ప్రక్షాళన చేసుకోవాలి, కానీ ఈ లక్షణాలు ఉన్నాయని మరో వ్యక్తి మునాఫిక్ అని చెప్పేటటువంటి హక్కు, అధికారం ఆ వ్యక్తికి లేదు. ఎందుకు అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మునాఫిక్ల యొక్క లిస్ట్ ప్రవక్త వారికి వహీ ద్వారా తెలియజేయడం జరిగింది. హుజైఫా రదియల్లాహు అన్హు వారి వద్ద మునాఫిక్ యొక్క లిస్ట్ ఉండేది. ఎవరు మునాఫికులు, ఎవరు ముస్లింలు. నిజంగా మదీనాలో మునాఫికులు ఎలా ఉండేవారంటే, యుద్ధాలలో వచ్చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గైర్లకు అందించేవారు, ముష్రిక్ మరియు కాఫీర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. అలాంటి పరిస్థితుల్లో పైకి మాత్రం ముస్లింలుగా ఉండేవారు, లోపల తమ కపట లక్షణాలు ఉండేవి, పైకి మాత్రం ముస్లింలుగా ఉండేవారు. అలాంటి వ్యక్తులకు సంబంధించి హుజైఫా రదియల్లాహు వారి వద్ద ఒక లిస్ట్ మెయింటైన్ అయింది. ఆ లిస్ట్ ఏదైతే ఉందో, కొంతమంది ఉమర్ రదియల్లాహు వారు చదువుతున్నారు, అల్లాహు అక్బర్, నా పేరేమైనా ఉందా అని భయపడుతున్నారు. ఇలా ఎంతోమంది సహాబాలు వచ్చారు, కానీ ఎవరి కూడా వాళ్ళ పేర్లు బహిర్గతం చేయలేదు. అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా అబూజర్ రదియల్లాహు వారి వద్దకు వచ్చేసి, మీకు తెలుసు కదా మునాఫికులు ఎవరో, హుజైఫా వారిని అడిగారు. కానీ ప్రవక్త వారు చెప్పారు, అది రహస్యంగా ఉండాలి. వారికి అల్లాహకు సంబంధించిన విషయం అది. వారు ఎప్పుడైతే నోరు తెరిచి తమ యొక్క కుఫ్రీ అల్ఫాజ్ని, అంటే వారి యొక్క అవిశ్వాసాన్ని నోటి నాలిక ద్వారా చెప్పనంత వరకు వారిని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫత్వాలు జారీ చేయకూడదు. అల్లాహు అక్బర్. అబ్దుల్లా బిన్ ఉబై మునాఫిక్ల యొక్క సర్దార్నే, మునాఫిక్ల యొక్క నాయకునే మునాఫిక్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పనప్పుడు, ఈరోజు మన ముస్లిం సొసైటీలో కొంతమంది దుర్మార్గులు, కొంతమంది అజ్ఞానులు, కొంతమంది మూర్ఖులు ఎవరిని పడితే వారిని మునాఫిక్ అని చెప్పడం అంటే, నిజంగా ఒక వ్యక్తి మునాఫిక్ అని చెప్తున్నాడంటే ఆ వ్యక్తి మునాఫిక్గా పరిగణించబడతాడు. ఎందుకంటే మునాఫిక్ యొక్క అర్థమే వీరికి తెలియదు. ఈ దుర్మార్గులకు సినీ ఫీల్డ్లో ఏదైతే హీరోయిన్ల గురించి ఉన్నటువంటి నాలెడ్జ్ ఇస్లాం ధర్మం గురించి ఉండదు. ఏదైనా ఒక చిన్న విషయం వీరికి వ్యతిరేకంగా జరిగిందని తెలిస్తే వెంటనే ఆ వ్యక్తి మునాఫిక్ అని ఫత్వాలు ఇస్తుంటారు. ఈ దుర్మార్గులకు తెలియదు మునాఫిక్ అని ఎవరిని అంటారో కూడా తెలియదు, మునాఫి యొక్క పదానికి అర్థం కూడా తెలియదు. అలాంటి దౌర్భాగ్యులు ఈరోజు మన ముస్లిం సమాజంలో కొంతమంది ఉన్నారు. వాట్సాప్లో పోస్టులు పెడుతూ ఉంటారు మునాఫిక్ అని చెప్పి, ఒకరు మరొకరిని మునాఫిక్ అని అంటుంటారు. ఒక జమాత్ మరొక జమాత్కు సంబంధించిన వ్యక్తిని మునాఫిక్ అని చెప్పడం, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మునాఫిక్ అని చెప్పడం నిజంగా ఎలాంటి విషయం అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏ విశ్వాసి అయినా మరో విశ్వాసిని ఫాసిక్ లేదా కాఫీర్ అన్నట్లయితే, వాస్తవంగా అతడు కానట్లయితే ఇతడైపోతాడని చెప్పారు. అల్లాహు అక్బర్. కాబట్టి మీరు ఒకరిని మునాఫిక్ అంటున్నారంటే అది మీరే మునాఫిక్ అయి ఉంటారు, కానీ ఎదుటి వ్యక్తి కాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి మునాఫిక్ అయినా అది అల్లాహ్ దృష్టిలో, కానీ అది సమాజం సొసైటీ దృష్టిలో కాదు. ఎందుకంటే తీర్మానం చేయడానికి అల్లాహ్ నీకు ఎలాంటి హక్కు అధికారాన్ని ఇవ్వలేదు అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మరిచిపోకూడదు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
రాబోయే రోజుల్లో ఒక విశ్వాసి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అతడు ఉదయము విశ్వాసి ఉంటే రాత్రి అవిశ్వాసి అయిపోతాడు, లేదా రాత్రి విశ్వాసిగా ఉంటే ఉదయం అవిశ్వాసి అయిపోతాడు. ఎందుకు అంటే అతడు ఏదో దైవ ధర్మాన్ని ధిక్కరించిన కారణంగా కాదు. రాత్రి అతడు తన తోటి ముస్లిం గురించి మంచి ఆలోచన కలిగి ఉంటాడు, అతని మాన మర్యాదల్ని కాపాడుతాడు. ఆ వ్యక్తి రాత్రి మంచి ఆలోచన కలిగి ఉదయం ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, కాబట్టి అవిశ్వాసి అయిపోతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఈ మునాఫిక్ అనేటటువంటి పెద్ద పెద్ద పదాలు మన నోటి నుండి చెప్పి మన యొక్క అజ్ఞానాన్ని మనము ప్రదర్శించడం తప్ప నిజంగా అలాంటి వ్యక్తులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హిదాయత్ ప్రసాదించుగాక. ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఉంటే వారు సంస్కరించుకునేటువంటి సద్బుద్ధిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ప్రసాదించుగాక. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.